హలో అండి. పిల్లలు ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే గట్టిగా మాట్లాడకూడదండి. ఇది ఏదైనా దెబ్బలాట వచ్చిందనుకోండి, సపోజ్ అండి, పిల్లలకి అసలు మనం భార్యాభర్తలు అన్నట్టుగా తెలియకూడదు. మనం ఫ్రెండ్స్‌లా ఉండాలండి వాళ్ళ ముందండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన గొడవలు ఎలాగో మన ఇంట్లో పడతాం. అలాగని మన ప్రాబ్లం ఉందని అత్తామామల ముందు గట్టిగా అరుచుకోకూడదండి. ఆ ముసలి ప్రాణాలు చాలా బాధపడతాయండి. అత్తామామలు తక్కువోళ్ళు కాదు కదా అన్నా నేను దానికి ఏం చెప్పలేనండి. వాళ్ళు వయసు అయిపోయినోళ్ళండి. అందుకని పిల్లల ముందు ఎప్పుడైనా గట్టిగా అంటే రేపొద్దున వాళ్ళు మనల్ని అనటానికి ప్రయత్నిస్తారండి. అయ్యో మా నాన్న ఆ రోజు అరిసాడు మా అమ్మ మీద, నేనెందుకు అరవకూడదనండి. అందుకే పిల్లల ముందు నార్మల్గా ఉండాలండి. అంతేనా, ఒకవేళ మనం మాట్లాడుకోకపోయిన హస్బెండ్ వైపు వాళ్ళ ముందు మామూలుగా ఉండటం మంచిదండి. సపోజ్ అత్తగారికి మనకి దెబ్బలాట వచ్చిందనుకోండి, ఒక చోట కూర్చుని శాంతంగా పరిష్కారం చేసుకోవాలండి. సరే, ఒక పట్టు మనం తగ్గామనుకోండి, మళ్ళీ పట్టు వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో అది మనం అది కాంప్రమైజ్ అయ్యేలాగా ఉంది, మాకు వాళ్ళ మంచిదని వాళ్ళు అనుకుంటారు. అలాగే అయినాడు ఆ సమస్య